మంచి జాబు జీతం అంటూ ట్రాప్ చేశాడు. ఇంటర్వ్యూకి రావాలి అని అంటూ ఒక ప్లేస్ చెప్పాడు. కట్ చేస్తే అక్కడికి వెళ్ళాక ఆ మహిళ దగ్గరున్న బంగారం డబ్బుతో జంప్. ఇంత ఖతర్నాక్గా దొంగతనం ప్లాన్ చేసిన వాడు ఎవడు? వాడి క్రిమినల్ హిస్టరీ ఏంటి? లక్ష్మణ్ నాయుడు అలియాస్ కాకాని శ్రీరామ్, ఏజ్ 50. రికార్డుల్లోకి ఎక్కిన క్రైమ్స్ కూడా 50నే. వృత్తి ప్రవృత్తి రెండూ నేరాలు చేయడమే. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, పార్వతీపురంలో ఎంతో మందికి కటింగ్ ఇచ్చి కోట్లు కొల్లగొట్టాడు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు మాటలు కలిపి మాయ చేస్తాడు. ఈస్ట్మన్ కలర్ సినిమా చూపించి గోల్డ్ క్యాష్ కొల్లగొట్టి పత్తా లేకుండా పోతాడు. ఇది శ్రీరామ్ మోడస్ ఒపెరాండి. గత నెల మార్చిలో ఆసుపత్రిలో హౌస్ కీపర్ గా పనిచేసే దేవరలక్ష్మి శ్రీరామ్కి ఎదురుపడింది. వెంటనే పరిచయం చేసుకున్నాడు. చాలని సంపాదనతో ఈ ఉద్యోగం ఎన్నాళ్లు చేస్తావు, 5 అంకెల జీతం వచ్చే జాబ్ చూపిస్తానని ఊరించాడు. ఉద్యోగం కావాలంటే ఫలానా హోటల్లో జరిగే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని సూచించాడు. కొలువు కోసం ఆశపడ్డ లక్ష్మి శ్రీరామ్ చెప్పినట్టే అక్కడికి వెళ్ళింది. వెళ్లగానే మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తో స్వాగతం పలికాడు. అది తాగగానే లక్ష్మి స్పృహ కోల్పోయింది. ఇంకేం సెకండ్ థాట్ సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆమె ఒంటిపై ఉన్న 14 తులాల బంగారం, మొబైల్తో పాటు 3,500 క్యాష్తో జంప్ అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించే దారేదని బుర్ర బద్దలు కొట్టుకున్నారు. లక్ష్మిని పిలిపించి లక్ష్మణనాయుడు ఎలా ఉంటాడో అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ముఖ కవళికలతో స్కెచ్ వేశారు. దానికి టెక్నాలజీని జోడించి ఇంకాస్త మెరుగులు దిద్దారు. ఇప్పుడు స్క్రీన్ పై కనిపించింది లక్ష్మణనాయుడు ముఖ చిత్రం. గట్టి నిఘా పెట్టడంతో అడ్డంగా దొరికిపోయాడు. 2005లో శ్రీకాకుళం రూరల్ పిఎస్లో మర్డర్ కేసులో స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 56 నేరాలు చేశాడు. అందులో 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలు ఇస్తానని ఇలా ఏదో ఒక రకమైన మోసం ప్రామిస్ చేయడం, మోసం చేస్తుంటాడు. మహిళలు ఎందుకంటే మహిళలకు ఉద్యోగం ఇస్తానని ఏదో ఆపర్చునిటీ చూపిస్తానని చెప్పేసి ఎరవేస్తాడు. వీడు జనరల్గా ఏం చేస్తాడంటే బస్ స్టాండ్లోనే ఎక్కడ జనసమ్మర్దం ఉన్న ప్లేస్లో అబ్జర్వ్ చేస్తాడు. ఆ మహిళలు కనపడగానే వాళ్ళ దగ్గర ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేసి మీకు వాళ్ళ అవసరాలు బట్టి అంటే వీడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ అవసరం ఏంటనేది అసెస్ చేస్తాడు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తే అక్కడ గంజాయి, బీడీలు సప్లై చేసి పోలీసులకు తలనొప్పిగా మారాడు. 2023లో సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయినా నేరాలు ఆపలేదు. 2025లో విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్లో జైలు నుంచి విడుదలై మళ్లీ అదే బాట పట్టాడు. మోసపోయేవాడున్నంతకాలం మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకే నైస్ గా మాట్లాడి ఐస్ చేసే వాళ్ళు తారసపడితే జర భద్రం అంటున్నారు పోలీసులు. ఈ ఉద్యోగం మీకు ఇచ్చే ఉద్యోగం, నాకు ఇచ్చే ఉద్యోగం ఉంటే వాడే ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాడు. కాబట్టి ఒక రెప్యూటెడ్ కన్సల్టెన్సీ, ఒక రెప్యూటెడ్ ఏజెన్సీ, ఒక కంపెనీలో ఉంటే మనం నమ్మొచ్చు. ఒక పర్సన్ వచ్చి ఉద్యోగం ఇచ్చేస్తాడని నమ్మటం అంటే మన బలహీనతే వాడికి బలం. కాబట్టి ఇలా మోసపోకూడదు అనేది మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగం కావాలంటే సంస్థలు కండక్ట్ చేసే ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. వాళ్లకు నచ్చితే జాబ్ ఇస్తారు, మంచి జీతం ఇస్తారు. అంతేగాని కోన్ కిస్కా లక్ష్మణనాయుడు ఉద్యోగం ఇప్పిస్తారంటే నమ్మారో అంతే సంగతులు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే తమకు ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు పోలీసులు.